నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. యోమెన్ జాతీయుడి హత్య చేసిన కేసులో 2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న భారతీయ నర్స్ నిమిషా ప్రియాకు మరణశిక్ష ఖరారైంది. యోమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమె మరణశిక్షకు ఆమోదం తెలిపారు. 1 నెల రోజుల్లో ఆమెకు మరణశిక్షను అమలు చేసే అవకాశాలు ఉన్నాయని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. నిమిషా కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. 2017లో యోమెన్ జాతీయుడైన తలాల్ అబ్దో మహాదీని హత్య చేసినందుకు నిమిషా ప్రియ దోషిగా తేలింది. 1 సంవత్సరం తర్వాత యోమెన్లోని ట్రయల్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. అప్పటి నుంచి ఆమె విడుదల కోసం కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్నారు. ట్రయల్ కోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా వారు యోమెని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ 2023లో వారి అప్పీల్ను తిరస్కరించింది. ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు కూడా ప్రియా అప్పీల్ను తిరస్కరించడంతో ఆమెకు మరణశిక్ష తప్పదని అంటున్నారు. ఇక ఆమె విడుదల చనిపోయిన వ్యక్తి కుటుంబం వారి గిరిజన నాయకుల క్షమాభిక్షపై ఆధారపడి ఉంది. పాలకడ్కు చెందిన నిమిషా ప్రియ శిక్షణ పొందిన నర్స్. యోమెన్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కొన్నేళ్లు పనిచేసింది. ఆర్థిక కారణాల వల్ల ఆమె భర్త మైనర్ కుమార్తె 2014లో భారతదేశానికి తిరిగి వచ్చారు. అదే సంవత్సరం యోమెన్ అంతర్యుద్ధంతో చిక్కుకుంది. కొత్త వీసాల జారీని నిలిపివేసినందున వారు తిరిగి వెళ్లలేకపోయారు. 2015లో నిమిషా ప్రియ సనా ప్రాంతంలో తన క్లినిక్ ని స్థాపించడానికి తలాల్ అబ్దో మహాదీ మద్దతును కోరింది. యోమెన్ చట్టం ప్రకారం ఆ దేశ జాతీయులు మాత్రమే క్లినిక్లు, వ్యాపార సంస్థలను స్థాపించడానికి అనుమతిస్తారు. 2015లో తలాల్ అబ్దో మహాదీ ప్రియాతో కలిసి నెల రోజుల సెలవుల కోసం కేరళకు వచ్చారు. ఇక్కడకు వచ్చినప్పుడు మహాదీ ఆమె వివాహానికి సంబంధించిన ఫోటోలను తీసుకున్నాడు. ఆ తరువాత ఆమెను వివాహం చేసుకున్నట్లు చెప్పడానికి దానిని ఎడిట్ చేయించారు. యోమెన్ కు తిరిగి వెళ్లిన తర్వాత ప్రియా క్లినిక్ ను ప్రారంభించింది. మొదట ఓ మాట చెప్పిన మహాదీ ఆ తర్వాత తన బుద్ధి చూపించాడు. మొత్తం ఆదాయాన్ని తీసుకోవడం ప్రారంభించాడు. క్లినిక్ యాజమాన్య పత్రాల విషయంలో కూడా నిమిషాకు అన్యాయం చేయడం మొదలుపెట్టాడు. నిమిషా ప్రియ తనకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించగా ఆమె పట్ల పగను పెంచుకున్నాడు. ఇక ఆమె నెలవారీ సంపాదనను కూడా లాక్కోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత వేధింపులు కాస్త శారీరక హింసగా మారాయి. మహాదీ ఆమె పాస్పోర్ట్ను కూడా లాక్కున్నాడు. ప్రియా ఈ విషయంపై సనాలోని పోలీసులను సంప్రదించింది. అయితే మహాదీపై చర్యలు తీసుకోవడానికి బదులుగా పోలీసులు ఆమెను అరెస్టు చేసి 6 రోజుల పాటు జైల్లో ఉంచారు. జైలు నుండి బయటకు వచ్చిన నిమిషా జూలై 2017లో తన క్లినిక్ కి సమీపంలో ఉన్న జైలు వార్డెన్ ని సంప్రదించింది. మహాదీ గతంలో వివిధ ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించాడు. అతడి బుద్ధి ఏమిటో ఆ జైలు వార్డెన్ కు తెలుసు. అతడిని మత్తులో ఉంచి ఆపై పాస్పోర్ట్ను పొందాలని వార్డెన్ సూచించాడు. ఆమె తన పాస్పోర్ట్ను తిరిగి పొందేందుకు చేసిన ప్రయత్నంలో డ్రగ్ ఓవర్డోస్ కారణంగా కొద్ది నిమిషాల్లోనే మహాదీ మరణించాడు. అప్పటి నుండి ఆమె జైల్లోనే మగ్గుతోంది. ఆమెకు మరణశిక్ష విధిస్తూ తాజాగా తీర్పు రావడంతో నిమిషా కుటుంబం భారత ప్రభుత్వ మద్దతును కోరుతోంది.